హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. సమ్మర్ వెకేషన్ వ్లాగ్ 3 అండి. మేము షిమ్లాకి వచ్చేంత వరకు సాయంత్రం అయిందన్నమాట. అయితే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఆ తర్వాత మేము మళ్ళీ బయలుదేరామన్నమాట. ఎక్కడికంటే షిమ్లాలో మాల్ రోడ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. అయితే అక్కడ చూసి వద్దాం, షాపింగ్ చేద్దామని వచ్చాము. అయితే ఇక్కడ టికెట్స్ తీసుకొని క్యూలో నిలబడాలి. లిఫ్ట్ తీసుకెళ్తుంది అన్నమాట మనకు పైకి వచ్చేసి. అయితే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ అండి. స్ట్రీట్ షాపింగ్ అంటే మరీ అలా స్ట్రీట్ లా కాకుండా ఇలా స్టోర్స్ ఉంటాయన్నమాట. బయట కూడా కొద్దిగా పెట్టి అమ్ముతారు, కాకపోతే ఇక్కడ స్టోర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ వగేరా వగేరా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండండి. చూస్తున్నారు కదా, బ్యాగ్స్ కూడా చాలా బాగుండే. కాకపోతే నా హెల్త్ అనేది అంత బాగా లేదు కాబట్టి నేను స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా ఏం చేయలేదండి. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఈ హిల్ స్టేషన్ ఎంత పైకి ఉందంటే చాలా పైకి ఉంది. మళ్ళీ లిఫ్ట్ ఎక్కి రావడం, లిఫ్ట్ లో కూడా ఎంత క్రౌడ్ అంటే నాకు అంత సఫకేషన్, మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువైంది అన్నమాట. నిజం చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఒకటి వచ్చేసి నా హెల్త్ అనేది చాలా ఖరాబ్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి హిల్ స్టేషన్ ఎక్కువ అవ్వడం వల్ల నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కొద్దిగా ఎక్కువనే అయిపోయింది. అయినా పర్వాలేదు, అంతో ఇంతో వీడియోస్ అనేది షూట్ చేశానండి. ఎప్పుడు నా జాబ్ నేను మర్చిపోలేను, ఓకేనా. ఎందుకంటే నాకు యూట్యూబ్ లో బ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంత హెల్త్ ఖరాబ్ అయినా కూడా వీడియోస్ అనేది షూట్ చేశాను. కాకపోతే నేను ఎక్కువ ఏం షాపింగ్ చేసేంత ఓపిక అయితే నాకు లేదు కాబట్టి నేను షాపింగ్ చేయలేదు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ టీ కనబడింది. ఇక్కడ హిల్ స్టేషన్ లో టీ అయితే నాకు ఎక్కడా నచ్చలేదండి. ఇక్కడ మేము చూస్తున్నారు కదా, ఇక్కడ మాల్ రోడ్ లో మాత్రం ఈ టీ అనేది కాస్త బాగుంది. ఎక్కువ శాతం అయితే ఎక్కడ టీ మీరు తాగలేరు. ఆ తర్వాత వచ్చేసి మా అబ్బాయికి క్యాప్ కావాలంటే ఇది ఒకటి కొనిచ్చాను వాడి కోసం. చూస్తున్నా కదా, చాలా బ్యూటిఫుల్. మా అబ్బాయికు ఇలాంటి అంటే ఏ స్టేట్ కి వెళ్ళినా వాడికి క్యాప్స్ కొనుక్కోవడం ఒక అలవాటు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్టేట్ నుంచి క్యాప్ అనేది పర్చేజ్ చేస్తాడు మా అబ్బాయి. నేను ఏ స్టేట్ కి వెళ్ళినా కూడా ఆ లుక్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఫైనల్ గా వచ్చేసి టీ తాగిన తర్వాత కాస్త ఓపిక వచ్చింది. అయితే ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అనేవి రీజనబుల్ గా ఉన్నాయి, అలాగే చాలా బ్యూటిఫుల్ గా ఉండేయండి. ఇక్కడ మా ఆయన చూపిస్తున్నాడు ఇవి తీసుకో ఇక్కడ వేసుకోవడానికని. కాకపోతే నేను తీసుకునేంత ఓపిక నాకు లేకనుండే నా హెల్త్ మళ్ళీ ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే మేము బ్యాక్ వచ్చేసాము అన్నమాట, హోటల్కి వచ్చేసాము. హోటల్కి వచ్చిన తర్వాత డిన్నర్ చేసి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాతనే నాకు అనేది కుదురుగా అనిపించింది. అయితే డిన్నర్ లో నేను ఏం తిన్నానో చూపిస్తున్నాను. ఎక్కువగా ఏం షూట్ చేయలేదు, కాకపోతే కాస్త కూస్తో మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్, స్వీట్స్ అనేవి అయితే చాలా తిన్నాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, డిన్నర్ చేసిన తర్వాత కాస్తంత వాక్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట, నెక్స్ట్ డేది. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో ఏమున్నాయో మీకు ఒకసారి చూపిస్తున్నాను. నేను ఎక్కువ శాతం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లో మాత్రం కాస్త హెల్దీగానే తీసుకున్నా అండి. డిన్నర్ లో స్వీట్స్ మాత్రం ఎక్కువగా తిన్నాను, అందుకోసం వెయిట్ పెరిగింది. డిన్నర్ లో ఏది తీసుకున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మాత్రం నేను ఓట్స్, ముస్లియే ఎక్కువగా తీసుకున్నా అండి. ఫ్రూట్స్ అలాంటివి తీసుకొని ఆ తర్వాత వచ్చేసి ఒక టీ, ఒక మఫిన్. కానీ టీ మాత్రం ఏమీ బాగాలేదండి, ఎక్కడ బాగాలేదు, నాకు నచ్చలేదు. అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు డ్రెస్ వచ్చేసి ఇది స్టైల్ చేస్తున్నాం. ఇప్పుడు మేము బయలుదేరాము. షిమ్లా నుండి కుల్లుకు వెళ్తున్నామండి. అక్కడ ఏ టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయో అవి చూసి మళ్ళీ మేము షిమ్లాకే వస్తామన్నమాట. మేము యాక్చువల్లీ కార్ బుక్ చేయించుకున్నాం. రోడ్ ట్రిప్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాం అన్నమాట. ఎందుకంటే హిల్ స్టేషన్ లో మనకి ఎక్కువ శాతం వచ్చేసి ఇలాంటి సీనరీసే ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి టూరిస్ట్ స్పాట్ అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇలా డ్రెస్అప్ అయి ఇలా ఫొటోస్ తీయించుకుంటారు ఎక్కువ శాతం అయితే. నా వెనకాల చూశారు కదా, అలా డ్రెస్అప్ అయి ఫొటోస్ తీయించుకోవచ్చు. డ్రెస్అప్ అయి ఫోటో షూట్ చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నాలాగా నార్మల్ గా ఫొటోస్, వీడియోస్ షూట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. మా పిల్లలు వచ్చేసి ఇక్కడ బైనాక్యులర్ నుంచి ఇలా చూస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తే లోపల ఒక విలేజ్ అలాగే టెంపుల్ ఉంది అని చెప్పారు, కానీ నేను చూడలేదు బైనాక్యులర్ నుంచి, ఓన్లీ పిల్లలే చూశారు. పదండి ఇప్పుడు వచ్చేసి మనం కుల్లుకి వెళ్తున్నాం. మధ్యలో వచ్చేసి ఇలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. వ్యూ అయితే మొత్తం ఓవరాల్ గా ఇంతే ఉంటుందండి, ఎక్కువ శాతం షిమ్లా నుండి కుల్లు వరకు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఒక టూరిస్ట్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ పాయింట్ కి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూయిస్తారన్నమాట, గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ట్యాక్సీలో తీసుకెళ్ళడానికి ఫర్ హెడ్ 1000 రూపీస్ అండి. ఈచ్ పర్సన్ 1000 రూపీస్ తీసుకుంటారు. అలాగే హార్స్ పైన తీసుకెళ్ళడానికి, గుర్రాల పైన తీసుకెళ్ళడానికి
500 తీసుకుంటారన్నమాట. మేము కాశ్మీర్కి వెళ్ళినప్పుడు గుర్రం పైన ఎక్కాము. ఇప్పుడు వచ్చేసి మేము ఆఫ్ రోడింగ్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఫర్ హెడ్ వచ్చేసి 1000 పే చేసాము. వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత దుర్గామాత టెంపుల్ ఉంటుందంట, 1300 కిలోమీటర్స్ ఏమో అన్నారు, అంతగా ఐడియా లేదు నాకు. ఓకేనా, అయితే మేము ఈ జిప్స్ లో వెళ్ళాలని డిసైడ్ అయ్యామన్నమాట. అయితే ఎక్కువ శాతం వచ్చేసి కార్లో ఇలా వెళ్తున్నారు, ట్యాక్సీలో. కాకపోతే మేము ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ జిప్సీ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ హెడ్ వచ్చేసి చెప్పాను కదా 1000 అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడైతే ఎక్కాము, కూర్చున్నాము, ఎండ కూడా చాలా ఉంది. కాకపోతే నాకు భయం వేస్తుంది అన్నమాట. నిజం చెప్పాలంటే కాస్త భయంగానే అనిపిస్తుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఇలా పట్టుకోండి మళ్ళీ పడిపోతారు అది ఇది అని చెప్పారు. కాకపోతే కాస్త భయమే అయింది. అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేకుండా. ఆఫ్ రోడింగ్ అంటే నేను అనుకున్నాను, ఎలా ఇమాజిన్ చేశానంటే ఇలా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి, అలాగే బండల మీదకెళ్ళి స్టోన్స్ మీదకెళ్ళి ఇలా నడుస్తుందేమో అనుకున్నాను. అది ఏం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా హిల్ స్టేషన్ పైన ఇలా ఎక్కడం అనమాట, అంతే, పెద్దగా ఏం లేదు. ఇందులో ఒక్క ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కాస్త భయం అవుతుంది అంతే. అంతకు మించి ఇంకేం లేదండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు వచ్చేసి ఒక పాయింట్ దగ్గర తీసుకెళ్లి మనల్ని వదిలేస్తారు, వాపస్ వచ్చేసి వాళ్ళే తీసుకొస్తారు. అక్కడ వదిలేస్తే మనం వచ్చేసి అక్కడ టెంపుల్ ఉంటుంది, అలాగే యాపిల్ ఫార్మ్స్ ఉంటాయి, మళ్ళీ వ్యవసాయం ఎలా చేస్తారు అది ఉందన్నమాట. అదండి నేను మీకు ముందు ముందు చూపిస్తాను. కాకపోతే కాలి నడక అనేది ఎండలో నడవలేక ప్రాణం వెళ్ళిపోతుందండి. హానెస్ట్ గా చెప్తున్నాను, ఎండలు చాలా ఉండే. మేము మే ఎండింగ్ లో వెళ్ళాం కాబట్టి స్నో అనేది ఏం పడలేదు, ఎండ ఎక్కువగా ఉండే. మళ్ళీ ఇక్కడ వదిలేసిన తర్వాత మొత్తం మనమే నడిచి వెళ్ళడం, నడిచి చూడడం అలాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ మేము లంచ్ చేద్దామని లోపలికి వెళ్ళాము, కానీ అంతగా నచ్చలేదు కాబట్టి లంచ్ చేయలేదు. ఫస్ట్ వచ్చేసి ఫార్మింగ్ చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫార్మింగ్ వచ్చేసి ఫ్లాట్ సర్ఫేస్ లో ఉండదండి, మన సైడ్ లో ఉన్నట్లు ఇలా వచ్చేసి స్టెప్ బై స్టెప్ లో ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి ఫార్మింగ్ చేసేది ప్లేస్ అన్నమాట. ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో అలాగే ఫార్మింగ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు, అక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ అలా ఫార్మింగ్ చేస్తారన్నమాట. ఓకేనా, అయితే దూరం నుండి చూడండి, అక్కడ ఒక ఫ్లవర్స్ లాగా కనబడుతున్నాయి కదా, వైట్ ఫ్లవర్స్ లాగా, అది వచ్చేసి యాపిల్ గార్డెన్ అన్నమాట. అంత దూరం మనం నడిచిపోలేం కాబట్టి మేము ఇక్కడ నుంచే ఊరుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఖాళీ నడకన నడవడం చాలా ఎక్కువ ఉందండి, నడిస్తే అలసిపోతున్నాం అనమాట. మళ్ళీ వచ్చేసి ఇది హిల్ స్టేషన్ కాబట్టి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తున్నాం, పైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. బ్రీతింగ్ లో కూడా కాస్త దమ్ వస్తుంది. అయితే మా వాళ్ళందరూ చూసేద్దామని కిందికి వెళ్ళారు, నేను మాత్రం వెళ్ళలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హిమాచల్ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నారు, అందరు ఇలా ఫొటోస్ దిగుతున్నారు. అయితే నాకు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం. అయితే నేను వచ్చి ఇందులో నుంచి రెడ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను డ్రెస్ అనేది. ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే నా పైన చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నాకు ఇలా లుక్స్ క్రియేట్ చేయడం అంటే చాలా సరదా అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిగతా వాళ్ళందరూ లుక్స్ క్రియేట్ చేశారు, ఫొటోస్ దిగి ఆ తర్వాత వాళ్ళ లుక్స్ అనేవి కంప్లీట్ అయిపోయి. అయితే ఇప్పుడు నా లుక్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. నాకు ఈ జ్యువెలరీ ఇలా తలకు ఇలా కట్టడం చాలా నచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది లుక్ వచ్చేసి. ఈ జ్యువెలరీ అన్నిట్లోనూ ఈ తల పైన పెట్టారు కదా, ఇదైతే చాలా చాలా నచ్చిందండి. నేను ఇక్కడ చాలా వెతికాను ఇలాంటి జ్యువెలరీ ఇక్కడ పర్చేజ్ చేసి తీసుకొచ్చుకుందామని, కాకపోతే ఎక్కడ కూడా ఇలాంటి షాల్స్ అనేవి దొరికాయి కానీ ఇలాంటి జ్యువెలరీ అనేది మాత్రం నాకు దొరకలేదండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫొటోస్ అనేవి తీసుకున్నాను నేను. యాక్చువల్గా వచ్చేసి 5 ఫొటోస్ అట్లా తీసుకున్నాను అనమాట. ఈచ్ ఫోటో వచ్చేసి 250 అండి. చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. నాకు ఎక్కడికి వెళ్ళినా ఆ స్టేట్ గుర్తింపు అనేది ఉండాలని ఇలా లుక్ అనేది నేను మెమొరీస్ కోసం లుక్ చేసి ఫొటోస్ తీసుకుంటాను. ఈ ఫొటోస్ అనేవి ఇక్కడ ఇయ్యరు, మనం పైనుంచి కిందికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక స్టూడియో ఉంటుంది, అక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. పైసలు వచ్చేసి పైననే ఇచ్చేసాము, అక్కడ లుక్ కంప్లీట్ కాగానే ఫొటోస్ కంప్లీట్ కాగానే పైసలు ఇచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే యాపిల్ గార్డెన్ అన్నమాట. అక్కడ వైట్ ఫ్లవర్స్ లాగా కనబడుతుంది కదా, అదన్నమాట. ఓవరాల్ గా వచ్చేసి ఇక్కడ ఈ
వ్యూలో నేను ఫొటోస్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నాను అండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కిందికి వెళ్ళాలన్నమాట ఆపిల్ గార్డెన్ చూడాలనుకుంటే, కానీ చాలా దూరం అండి, అంతగా నడవలేకపోయాము. ఇక్కడ వచ్చేసి మనమే వెళ్ళాలి, మనమే చూడాలి, అదే కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ వెహికల్స్ ఏమి అవైలబుల్ లో లేవండి. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు పైన వచ్చేసి వదిలేసి వెళ్ళిపోతారన్నమాట. మనమే చూసుకోవాలి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఇలా ఏమంటారు ఫార్మింగ్ ఇలా చేస్తారు అన్నవి మేము వచ్చేసి అంతే చూసాం. అంతగా మాకు నచ్చలేదు ఎక్కువగా. అయితే హానెస్ట్ గా చెప్పాలంటే ఇక్కడ మ్యాగీ తినేసాం, ఆ తర్వాత మేము బ్యాక్ వచ్చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఎక్కామో ఆ పాయింట్ దగ్గరనే వీళ్ళు వచ్చేసి అక్కడ దించేస్తారన్నమాట. హానెస్ట్ గా చెప్తున్నా అండి, షిమ్లా కుల్లు కంటే కూడా మనాలి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు మేము షిమ్లా కుల్లులోనే ఉన్నాం కాబట్టి మా వాళ్ళకైతే అంతగా నచ్చలేదండి. నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి కాశ్మీర్కి వెళ్ళాను. నేను అక్కడైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నాకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చిందంటే కాశ్మీర్ చాలా నచ్చింది. మా వాళ్ళకు కూడా ఈ టూరిస్ట్ ప్లేస్ అనేది హానెస్ట్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పాలంటే వ్యూ మొత్తం ఇలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అందుకోసమే నచ్చలేదు. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి మేము బయలుదేరాము. మధ్యలో వచ్చేసి కొన్ని అదేంటి అడ్వెంచరస్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఒకటి అడ్వెంచరస్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఏదైనా అడ్వెంచరస్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. పదండి, ఏమేమి అడ్వెంచరస్ చెయ్యొచ్చో లేదో చూపిస్తాను పదండి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అడ్వెంచరస్ చేయొచ్చు, కాకపోతే అన్ని క్లోజ్ ఉన్నాయి. ఒక 2-3 మాత్రమే చాలు ఉన్నాయి. మేము వచ్చేసి ఇందులో గోకార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. మా పిల్లలకు గోకార్డ్ నడిపేయడం అంటే చాలా ఇష్టము. నాకు మాత్రం అంతగా ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు భయం వేస్తుంది. అయినా కూడా అందరు నడిపిస్తే నేను ఒక్కదాన్ని ఏం చేయాలి, నేను కూడా వాళ్ళతో పాటు అనమాట, నలుగురితో నారాయణ అన్నట్టుగా వాళ్ళతో పాటు నేను కూడా గోకార్డ్ నడిపేయడానికే వచ్చామన్నమాట. లోపలికి ఎంట్రీ అవుతున్నాం. చూస్తున్నారు కదా, ఇలా చాలా పెద్దగా ఉంటది ఇది ప్లేస్ అనేది. పదండి, ఇక్కడ ఎంట్రీ అయితే అయ్యాము. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి లోపల వచ్చేసి, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. మేము వచ్చేసి లంచ్ చేసిన తర్వాత ఇక మిగతాది గోకార్డ్ నడిపేయడం అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఇలాంటి ఉయ్యాలలో కూర్చోవడం అంటే నాకు చాలా భయం, నేను ఒప్పుకోలేదు. పిల్లల్ని కూడా నేను కూర్చొనివ్వలేదు, నాకు భయం అవుతుంది, పిల్లల్ని కూడా నేను కూర్చొనివ్వలేదు. ఓకేనా, పదండి. ఇప్పుడైతే చాలా ఆకలిస్తుంది కాబట్టి ఫస్ట్ లంచ్ చేద్దామని అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అయితే నాకు చాలా భయం వేస్తుందండి, చూడ్డానికి భయం వేస్తుంది. అందుకోసమే మేము ఇవన్నీ చేయలేదు. ఓన్లీ గోకార్డ్ నడిపించడానికి మాత్రమే నేను పర్మిషన్ ఇచ్చాను పిల్లలకు. ఓకేనా, ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత లంచ్ లో వచ్చేసి ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ ఇవన్నీ ఆర్డర్ చేశారనమాట. ఎవరికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేశాము. చూడ్డానికి అయితే అన్ని బాగానే ఉన్నాయండి, కానీ టేస్ట్ అంతగా ఉండదండి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకేనా, నాకైతే టేస్ట్ నచ్చలేదు. అయితే ఇక్కడ యాక్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగాలనుకున్నాను నేనైతే. అయితే ఎక్కడ వ్యూ ఉంటే అక్కడ ఫొటోస్ అయితే